నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. సోషల్ మీడియా అరెస్టులపై ఏపీలో జడ్జిలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది హైకోర్టు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై ఆదేశాలు ఇచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని తెలిపింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని వెల్లడించింది. సుప్రీం సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని స్పష్టం చేసింది. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని హైకోర్టు వెల్లడించింది. రిమాండ్కి ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా పరిశీలించాలి. ఈ సర్క్యులర్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరించింది హైకోర్టు. ఈ మార్గదర్శకాలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఎవరు ఏం చేయలేరా? ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగాల? ఏం అన్యాయం ఇది అని అనుకుంటున్న ప్రతి వాళ్ళకి కూడా న్యాయ వ్యవస్థ ఏం చేయగలదు అనేది ఈ మార్గదర్శకాలతో తేలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు? బిందు, సంచలనమైనటువంటి మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని అనుసరించాలి, దీన్ని పాటించాల్సిందే అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సర్క్యులర్ని సోషల్ మీడియా పోస్టులపై జరుగుతున్నటువంటి అరెస్టుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. ముఖ్యంగా ఎవరైతే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించేటువంటి ఏవైతే కేసులు ఉంటాయి, ఇవి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టులపైన, ఒకే పోస్ట్ పైన అనేక రకాల పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి రిమాండ్ విధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్లు కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించాల్సిందే అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ సర్క్యులర్ జారీ చేశారు. అందులో ముఖ్యంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా మ్యాజిస్ట్రేట్లంతా కూడా రిమాండ్ విధించేటప్పుడు ఆ నిబంధనలకు అనుగుణంగా అనుసరించాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు ఇందులో పేర్కొంది. ముఖ్యంగా ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఈ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి సూత్రాలు పాటించడం లేదు. ఖచ్చితంగా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పేర్కొన్నటువంటి సూత్రాలను పాటించాలన్న అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో కూడా చెప్పినటువంటి మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ పైన ఎఫ్ఐఆర్లు పెట్టకూడదన్న అంశం చాలా స్పష్టంగా చేసింది అందులో సుప్రీంకోర్టు. అదేవిధంగా డిఎస్పీ ఆమోదించాకే విచారించాలి, ఆ విచారణ కూడా 14 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిమాండ్కి ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని, ఇవన్నీ పరిశీలించకుండా చాలా రిమాండ్ ఇవ్వకూడదన్న అంశాన్ని చాలా స్పష్టంగా. సతీష్, అంటే హైకోర్టు స్వయంగా ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో కేసులు పెట్టారు, ఏ స్థాయిలో అరెస్టులు జరిగాయి అన్నది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. ఇన్ అదర్ వర్డ్స్ ఖచ్చితంగా ఇందులో అదే చెప్పబోతున్నాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు కేసుల నేపథ్యంలో ఇవాళ సాక్షాత్తు హైకోర్టు ఇటువంటి ఒక మార్గదర్శకాలను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పోలీసులు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర.
పోసాని కృష్ణమురళి దగ్గర నుండి అదేవిధంగా వర్రా రవీంద్ర కానీ లేకపోతే ఆ మహిళా సోషల్ మీడియా యాక్టివిస్టులు పాలేటి కృష్ణవేణి పెద్దిరెడ్డి సుధారాణి ఇటువంటి వాళ్ళందరిపైన కూడా సో సోషల్ మీడియా పేరుతో ఒకే ఇంటూరు రవికిరణ్ ఇటువంటి వాళ్ళపైన ఒక్క పోస్ట్ పెట్టినందుకు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకి సంబంధించి రిమాండ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కేసులు అభ్యంతరం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి స్వయంగా మనం చూసాం. కొమ్మినేని శ్రీనివాసరావు కేసు విషయంలో ఏ విధంగా అభిప్రాయపడిందో అదేవిధంగా ఇదే హైకోర్టు గతంలో కూడా మ్యాజిస్ట్రేట్లు పైన మ్యాజిస్ట్రేట్లపై ఇచ్చినటువంటి రిమాండ్లపైన అభ్యంతరం తెలిపింది. అదేవిధంగా పోలీసుల విచారణకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా తారుమారు చేసినటువంటి సందర్భాలు వర్రా రవీంద్ర రెడ్డి కేసులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఖచ్చితంగా సోషల్ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించేటువంటి అంశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే పరువు నష్టం కలిగించేటువంటివో లేకపోతే అసభ్యకరంలో లేకపోతే అభ్యంతరకరం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన సెక్షన్లకు అనుగుణంగా వ్యవహరించాలని ఒక ఇప్పటికే అనేక మార్గదర్శకాలు. సో ఈ నేపథ్యంలోనే చాలా స్పష్టంగా ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే పోలీసులు ఇటువంటి కేసులు ఒకే అంశం పైన అనేక పోలీస్ స్టేషన్ల పైన కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి ఒక వ్యక్తి మీద ఒక పోస్ట్కి సంబంధించి లేదా ఒక సోషల్ మీడియాలో చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఏదైనా కేసు పెడితే ఇతర అన్ని పోలీస్ స్టేషన్లు అదే అంశం మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లకి ఇప్పుడు ఆదేశం ఇచ్చింది కాబట్టి ఇది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు. దీన్ని ఖచ్చితంగా పాటించాలని కూడా మ్యాజిస్ట్రేట్లకి అందులో పేర్కొంది. దాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆ సర్క్యులర్లో పేర్కొన్న నేపథ్యంలో ఇది ఒక సంచలనమైనటువంటి సర్క్యులర్గా మారిందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణలో రైతు సంక్షేమంపై సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలోనే అన్నదాతను ఆదుకున్నామని దీనిపై మోదీ, కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. సీఎం ప్రిపేర్ అయ్యేందుకు 3 రోజుల టైం ఇచ్చిన ఆయన ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. ఇట్లా సల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకో కుర్చీ చేసి పెడతాం. మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతు గిట్టుబాటు ధర రాక కగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు అన్నారు. కర్ణాటక ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి కిలో 16 రూపాయల చొప్పున 2.6 లక్షల టన్నులు మామిడి విక్రయించిందన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన టీడీపీ మాత్రం అన్నదాత గురించి పట్టించుకోవడం లేదు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం కూడా తోతాపురి మామిడికాయలు అమ్మాము. అత్యధికంగా 27 రూపాయలు కూడా అమ్మింది. మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేదు. మనం చూసాం గతంలో గుంటూరులో మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. రైతుల కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీలో అమ్మాయిలు అదృశ్యమవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబితేనే పోలీసులు పనిచేస్తారా అని ప్రశ్నించారు. కనీసం పవన్ దగ్గరికి వెళ్దామంటే ఆయన షూటింగ్స్లో బిజీగా ఉంటారన్నారు. పవన్ పై చిక్కడు దొరకడు సినిమా తీయాల్సి వస్తుందేమోనని సెటైర్ వేశారు ఆయన.
చంద్రబాబుకు ఆపద వచ్చిందంటే ఓ చెల్లి ఓ తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారన్నారు పేర్ని నాని. వాళ్ళు అన్నటువంటి చాలా మంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు. చంపేశాక వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్? రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. తేలుపురంలోని వంశీ ఇంటికి మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల గుండె సంబంధిత చికిత్స చేయించుకున్న కొడాలి నాని ఆరోగ్యంపై ఆరా తీశారు వల్లభనేని వంశీ. విజయవాడలో విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీఎంసీ చైర్మన్ రిజిస్ట్రార్ని కలిసి సమస్య పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నేతలు కోరారు. ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు చైర్మన్ రిజిస్ట్రార్. కమిటీ నిర్ణయమని, ఎన్ఎంసీ రూల్స్ అంటూ పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్ణయంతో ఏడాది సమయం నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలియటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది ఈ రోజుల్లో. గూగుల్లో ఏది జస్ట్ అలా క్లిక్ చేసినా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ఏముందో, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఏముందో కూడా దీని గురించి కూడా ఒక సబ్జెక్టు ఈరోజు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే నిజం చెప్తున్నా ఎంతో కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళి అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మొత్తం అక్కడ అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ లైసెన్స్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు నీట్ పీజీ. అంత కష్టపడాలి. ఒక అటెంప్ట్లో అవ్వచ్చు, 2 అటెంప్ట్లో అవ్వచ్చు, కొందరికి 3 అటెంప్ట్లో అవ్వచ్చు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతున్న వైద్య విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు అరకు ఎంపీ తనూజరాది. వైద్య విద్యార్థులకు వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కల్పించాలని డిమాండ్ చేశారామె. ఒకప్పుడు ఆడపిల్లలు బయటకు రావడానికే భయపడేవాళ్ళు. అలాంటిది ఈరోజు మన రాష్ట్రం నుండి ఎంతోమంది అమ్మాయిలు బయట దేశానికి వెళ్ళి అక్కడ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి ఆ లాంగ్వేజ్కి అడ్జస్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఫారినర్స్గా బతికి ఎంతో కష్టాలు పడుతూ కరెక్ట్ టైంకి ఫుడ్ దొరకదు. ఇట్లాంటివి ఎన్నో ఇబ్బందులు, చెప్పలేని ఇబ్బందులు పడి కూడా ఈరోజు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఒక డాక్టర్గా తయారయ్యి సేవ చేద్దామన్న దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. పరిశ్రమల పేరిట పచ్చని భూములపై కన్నేసింది కూటమి సర్కార్. ఏకంగా 8,000 ఎకరాల భూసేకరణకు జీవో ఇచ్చింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని ఈ భూములను సేకరించేందుకు గ్రామ సభ ఏర్పాటు చేసిన అధికారులకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రాణాలు పోయినా సరే సెంటు భూమి కూడా ఇవ్వబోమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు రైతులు. పరిశ్రమకు భూసేకరణ పేరిట కరేడులో గ్రామసభ నిర్వహించారు అధికారులు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, రెవెన్యూ అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణ గురించి వివరించిన అధికారులు రైతుల అభిప్రాయాలు సేకరించారు. పరిశ్రమల ఉపయోగాన్ని వివరిస్తూ సబ్ కలెక్టర్ వివరిస్తూ ఉండగా రైతులు అడ్డుకున్నారు. ఎన్ని చెప్పినా తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణం పోయినా పచ్చని పంట భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించమని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేశారు రైతులు. పచ్చని పంట పొలాలను నాశనం చేస్తూ ఇక్కడే భూసేకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు రైతులు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఇక్కడ ఉన్నటువంటి 8,500 ఎకరాల్లో మీరు గమనించుంటారు, అందరూ తెలుసుకొని ఉంటారు, ఒక్క ఎకరా కూడా ఖాళీ ల్యాండ్ లేదు. ప్రతి పంట ఇక్కడి నుంచి పక్క గ్రామాలకి ఆకుకూరలు అయితేమి, అలానే ఇక్కడ వేరుశనగ పంట అయితేమి, వరి కానీ అన్ని పంటలు ఇక్కడ పండుతున్నటువంటి భూమి ఇక్కడ ఉంది. అలాంటి భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు. ఈరోజు చెప్తా ఉన్నారు, మన ప్రకాశం జిల్లా బార్డర్ దగ్గర నుంచి సరిహద్దు నుంచి కావల దాకా అటవీ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయని చెబుతున్నారు. ఆ భూములను ఉపయోగించుకోవచ్చు కదా. ఇలాంటి పచ్చని పొలాల్ని కాజేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వం అర్థం చేసుకొని చేయాలని చెప్పి. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని మరోసారి తేల్చి చెప్పారు రైతులు. రాజధాని విస్తరణ కోసం ప్రభుత్వం 45,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాడికొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో సిఆర్డీఏ అధికారులతో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండలం పుణ్యేకల్లులో నిర్వహించిన గ్రామ సభను రైతులు అడ్డుకున్నారు. రాజధాని విస్తరణకు సెంటు భూమి కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు సిఆర్డీఏ అధికారులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకున్న రైతులకు ఏం న్యాయం చేశారని అధికారులని ఎమ్మెల్యే నిలదీశారు. రైతుల ఆందోళనతో సిఆర్డీఏ అధికారులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామ సభను అర్ధాంతరంగా ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజధాని కోసం భూములు అడగడానికైతే ఎవరూ తమ గ్రామానికి రావక్కర్లేదని రైతులు తేల్చి చెప్పేశారు. కొన్నికల్లు గ్రామ ప్రజలందరూ, రైతులందరూ కూడా ముక్తకంఠంతో గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం రైతుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచనలు, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామ సభను బహిష్కరించమని అధికారుల్ని గోబ్యాక్ అనే నినాదాలతో వెనక్కి పంపించడం జరిగింది. మేమైతే కొన్నికల్లు గ్రామస్తులంగా అందరం కూడా ముక్తకంఠంతో ఈ భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ముట్టడించారు. బదిలీలో పారదర్శకత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారిని వాళ్లకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసి పసిబిడ్డల తల్లులు, దివ్యాంగులకు కొండ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయమైన పద్ధతిలో సర్వీస్ రూల్స్కు అనుగుణంగా బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లా బెత్తకొల, పద్మాపురం గ్రామాల గిరిజనులు ఆందోళన దిగారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ నుంచి కొందరు వచ్చి సాగు భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ భూములను ఆక్రమిస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. నడి రోడ్డుపై బైఠాయించి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 100 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆయన. టీడీపీ నేతల ఇళ్లు, షాపులు రోడ్డు విస్తరణతో పోతాయనే కారణంతో రోడ్డు విస్తరణ పనులు నిలిపేశారన్నారు. మొదట్లో తూతూ మంత్రంగా 10 షాపులు పడగొట్టిన అధికారులు తర్వాత రోడ్డు విస్తరణ పనులను మర్చిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది సిపిఐ. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను తగలబెట్టి సిపిఐ నేతలు నిరసన తెలిపారు. రేషన్ బియ్యం కోసం అడవి బిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు. రేషన్ తెచ్చుకునేందుకు ప్రమాదకరమైన మార్గంలో చంటి బిడ్డలతో కొండలు, గుట్టలు ఎక్కి దిగుతున్నారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి రేషన్ డిపో పరిధిలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు బియ్యం, మరోవైపు బిడ్డను మోసుకుంటూ జోరు వానలో కాలినడకన వెళ్తున్నారు. రేషన్ దుకాణానికి వచ్చి సరుకులు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వద్ద గిరిజనులు వాపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థనే మళ్లీ పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.
పచ్చమూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొందరు టీడీపీ నేతలు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని, దాడి వెనుక పాత్రదారులు, సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తిరుపతి స్విమ్స్ లో పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షలు చేయించారు. కడప జిల్లాలో టీడీపీ మహానాడు సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి కట్టిన ఆ పార్టీ జెండాలను తొలగించారని 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టు సందర్భంగా తమను చిత్రహింసలు పెట్టారని బాధితులు హైకోర్టుకు తెలిపారు. దీంతో వారికి స్విమ్స్ లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే సీల్డ్ కవర్లో బాధితుల నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయినా పోలీసులు తమ ప్రయత్నాలు ఆపలేదు. తిరుపతిలో పులివెందుల పోలీసులు తిష్టవేశారు. తిరుపతి స్విమ్స్ కు బాధితుల వెంట పులివెందుల అర్బన్ సీఐని పంపాల్సి ఉండగా రూరల్ సీఐని పంపారు డీఎస్పీ మురళీనాయక్. దీంతో తమ రిపోర్టులు తారుమారు చేసే కుట్రలు జరుగుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఓవైపు మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైన మామిడి రైతు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తుంటే, గోటి చుట్టుపై రోకలపోటు తరహాలో అటవీశాఖ అధికారులు మామిడి రైతులు చెట్లు తొలగింపుపై 12,500 ఫైన్ కట్టాలని, కాంపౌండ్ ఫీజు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో అసలే అప్పుల్లో ఉన్న రైతులకు మళ్లీ ఇలా అకారణంగా చెట్లు నరికివేశారని, వాల్టా చట్టం ఉల్లంఘన అంటూ ఫైన్ వేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి చెట్లు తీసివేసి ఇతర పంటలు వేయాలని నిర్ణయం తీసుకుంటే అటవీశాఖ అధికారులు వేధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. కూటమి సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సింహాచలం తొలిపావంచ వద్ద రేకుల షెడ్డు కూలిపోయింది. భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో షెడ్డు కూలిపోయింది. 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో ఇప్పుడే డొల్లతనం బయటపడింది. గత చందనోత్సవం ఘటనలో 7గురు మృతి చెందారు. చందనోత్సవం ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరగడంతో అప్పన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ ఎంఎస్ గౌడ్కు ప్రతిష్టాత్మక మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ గౌడ్కు ఈ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేశారు. సోమాజిగూడలోని రాజ్భవన్లో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ ఎంఎస్ గౌడ్ను డాక్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ సెల్ఫోనెస్ అని గవర్నర్ ప్రసంగించారు. ఇక వైద్య సమాజంలో స్ఫూర్తిదాయకంగా పనిచేశారని కొనియాడారు. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం. బాల్ ఠాక్రే వారసులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకొచ్చి ఉమ్మడి ర్యాలీలో పాల్గొన్నారు. ఠాక్రే రాజకీయ వారసత్వ వివాదంతో దూరమైన ఈ ఇద్దరు సోదరులు మరాఠీ అజెండాగా తిరిగి ఏకమయ్యారు. నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆదేశాలను ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ఠాక్రే సోదరులు ర్యాలీకి హాజరయ్యారు. మరాఠాల ఐకమత్యానికి ప్రతీకగా విజయ్ సభ నిర్వహించారు. మరాఠీనే తమ ప్రధాన అజెండా అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాజ్ ఠాక్రే. ఎన్సీపీ, ఎస్పీ, ఎంపీ సుప్రియా సూలే కూడా ఈ సభకు హాజరయ్యారు. $15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తుల వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారసత్వంగా దక్కిన ఈ సంపదను శత్రు ఆస్తిగా పరిగణించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అంతేకాకుండా సైఫ్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబరాలను వారసులుగా గుర్తిస్తూ 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వివాదాన్ని తిరిగి కొత్తగా విచారించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టుకు ఏడాది గడువు విధించింది. ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రలో మరో కీలక ఘట్టం వైభవంగా జరిగింది. పినతల్లి గుండీచాదేవి మందిరం నుంచి భగవాన్ జగన్నాథుడు తిరుగుపయనమయ్యారు. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథాలపై ఊరేగుతూ పూరి ఆలయానికి చేరుకున్నాడు. సంప్రదాయ పహండి ఉత్సవం
తర్వాత బహుదా యాత్ర ప్రారంభమైంది. గుండిచా మందిరం నుంచి పూరి జగన్నాథ ఆలయం మధ్య దూరం 2.6 కిలోమీటర్లే. అయితే లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజన సందోహం మధ్య జగన్నాథ రథచక్రాలు చాలా నెమ్మదిగా ముందుకు సాగాయి. జై జగన్నాథ్ నామస్మరణతో పుర వీధులు మారుమోగిపోయాయి. భారత్ అర్జెంటీనాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగిసిన తర్వాత అర్జెంటీనా చేరుకున్నారు ప్రధాని మోదీ. ఎజిజా ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఘనస్వాగతం పలికారు. అర్జెంటీనాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 57 ఏళ్ల తర్వాత అర్జెంటీనాలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ దీపక్ మోదీ అరెస్ట్ అయ్యారు. భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో అమెరికాలో ఈ అరెస్టు జరిగింది. 13,500 కోట్ల రుణాలు తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. ఈ వ్యవహారంలో నేహాల్ మోదీ ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీంతో గత వారం అమెరికా పోలీసులు నేహాల్ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. యుక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెగబడింది. కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులు ప్రయోగించింది. రష్యా 3 ఏళ్ల క్రితం యుక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదే అని చెప్తున్నారు. షహీద్ డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్ పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. రష్యా భీకర దాడులతో కీవ్ నగరవాసులు భీతిల్లారు. ప్రాణభయంతో మెట్రో స్టేషన్స్, బేస్మెంట్స్, భూగర్భ పార్కింగ్ గరాజుల్లోకి పరుగులు తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పుతిన్ మనుషులను చంపుతూనే ఉంటారంటూ విమర్శించారు. యుద్ధం ఏమాత్రం మంచిది కాదని హితూ పలికారాయన. మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ బెదిరించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలోని టెక్సాస్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెక్సాస్ హిల్లో సంభవించిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 24 మంది చనిపోయారు. మరో 20 మంది చిన్నారులు వరదల్లో గల్లంతయ్యారు. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం టెక్సాస్లో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా గ్యాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది నీటి మట్టానికి మించి ప్రవహించిన వరద కేర్ నగరాన్ని ముంచెత్తింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఫైర్ అలర్ట్ రావడంతో అందులో నుంచి ప్రయాణికులు బయటకు దూకేశారు. ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటన స్పెయిన్లోని పాల్మెడే మేయర్ ఎయిర్పోర్ట్లో జరిగింది. రాన్ ఎయిర్కు చెందిన బోయింగ్ 737 విమానం మాంచెస్టర్ వెళ్లేందుకు సిద్ధమవగా టేకాఫ్ సమయంలో ఫైర్ అలర్ట్ వచ్చింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. జపాన్లోని ఓ అగ్నిపర్వతం బద్దలై పొగలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండడం చూసి అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రముఖ చిత్రకారిణి ఒకరు చెప్పిన జోస్యం నిజమై తమను సునామీ ముంచెత్తొచ్చని ఆందోళన చెందుతున్నారు. జపాన్లోని షిన్మోడాకే అగ్నిపర్వతం బద్దలు కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసి పడడం ప్రారంభించాయి. కొన్ని వేల మీటర్ల ఎత్తు వరకు పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు తాజాగా ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్నిపర్వతం సమీపానికి ఎవరూ వెళ్లొద్దని ఆదేశించారు. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ 3000 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. 2011 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹100 పెరిగి 98,830కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై కూడా 100 పెరిగింది. ప్రస్తుతం 90,600 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, పుణేలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర 1,20,000 పలుకుతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా బ్యాటర్స్ చెలరేగి ఆడారు. కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీ చేసిన గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ధాటిగా ఆడి 129 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 425 పరుగులు. ఓవరాల్గా 605 పరుగుల ఆధిక్యంతో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. క్రీజ్లో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారు. నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.